ఎమాజిపూర్ విలేజ్, బాల్నార్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ లక్ష్మారెడ్డి సార్ కలవడానికి వచ్చాం సార్. ఎట్లా ఉంది మీ మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి ఏం జరుగుతుందో ఒక రైతు బిడ్డగా చెప్పండి. మీకు ఇచ్చిన హామీలను అమలు జరుగుతున్నాయా? ఇంతవరకు అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు సార్. ఇంతవరకు అయితే ఏం అభివృద్ధి కాలేదు, ఏం స్టార్ట్ కాలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. మాకు చాలా యూరియా కొరత చాలా ఉంది సార్. మళ్ళీ ఏందో కొత్త యాప్లు అంటున్నారు. ఆ యాప్లు మాకు అర్థం కాదు. పోయినసారి వర్షాకాలం పంటలనే మాకు దిగుబడి లాక మేము పెట్టుబడే వెళ్ళలేదు సార్. యూరియా దొరకక లైన్లో నిలబడి చెప్పులతోటి పెట్టి ఆటోని చెప్తే వేసుకొచ్చే టైం కేసీఆర్ గారి ప్రభుత్వం టైంలో. ఇప్పుడు మనం చెప్పుల్ని వాడి లైన్లని వాడాలంటే మా వల్ల నుంచి అయితే లేదు. చాలా నష్టపోయినాం సార్ వర్షాకాలం పరిస్థితి. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు ఎలా యూరియా ఇచ్చేదో అలా ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్. ఎందుకు యాప్ వల్ల మీకు ఏమి ఇబ్బంది జరుగుతుంది? ఆ యాప్ మాకు అర్థం కాదు కదా సార్. ఏ షాప్కి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు మాకు తెలియదు కదా సార్. రైతు ఒక ఆటోకి చెప్తే వేసుకొచ్చేటట్టు ఉండాలి సార్ పరిస్థితి. యూరియా అంటే నేను వ్యవసాయం చేసుకుంటూ ఆవులకు పాలు పిండుకుంటూ నేను యూరియా సంచులు తెచ్చుకున్నాను సార్ లైన్లన్నీ వాడి. నాకు శాత కాదు. అది సార్ పరిస్థితి. సో ఆ విధంగా ఇబ్బంది జరుగుతుంది. అలాగే ఇబ్బంది జరుగుతుంది సార్. ఏంటి రుణమాఫీ, రైతు భరోసా ఏమైనా అమలు జరిగినాయా? అది సగం రైతు బంధు అయితే రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చినాక ఎత్తిపోయింది సార్ కేసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేస్తారో తెలియదు. ఎక్కడ సార్ యాసంగి వానకాలమే సగం వచ్చింది సార్. యాసంగి ఏడినా సార్ కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నాక మాకు అన్ని విధాలు ఆదుకుంటుంది సార్. టక్కి లేదు, టుక్కి లేదు సార్. ఇంతవరకు ఏది లేదు సార్. రైతు పోయినసారి యాసంగిలు ఇచ్చినాం సార్ వడ్లు. రైతు బోనస్ అన్నారు 500 చూసుకొని ఇచ్చినాం. నాకు 30,000 రావాలి. ఇంతవరకు రాలేదు సార్. ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, మీరు అబద్ధం చెప్తున్నారా? మహబూబ్నగర్ రైతు సార్ నాకు బ్యాంక్ అకౌంట్ ఖాతా ఇస్తా సార్. చెక్ చేసుకోండి. నేను అబద్ధం చెప్తే రైతు బోనస్ పడితే నా అకౌంట్ నేను ఇస్తా, మీరు చెక్ చేసుకోవచ్చు. మీటింగ్ పెట్టిండుగా, పెద్ద మీటింగ్ విన్నారా? ఏమంటున్నా ముఖ్యమంత్రి? రైతు బోనస్ పడ్డది అంటున్నాడు, అది పడుతుంది అంటున్నాడు. కానీ అది ఏం సక్సెస్ అయితే లేవు సార్. ఇప్పుడు కూడా రైతు భరోసా కూడా ఎంత సాగు చేస్తారో అంతనే ఇస్తామని అంటున్నారు. అది అయితే సరైన సక్సెస్ అయితే కష్టం. అదేమన్నా కేసీఆర్ పట్టుకొని చావు అది ఇది అని అంటున్నాడు ముఖ్యమంత్రి. భాష అది కరెక్టేనా? అది చాలా బాధాకరమైన విషయం సార్. ఆ సార్ ఒక దేవుడు లాంటి మనిషిని అలా అనడం అయితే మంచిది కాదు సార్. అంటున్నాడు మరి అధికారం రానియను అంటే శాశ్వతమా ఒకరికి అధికారం అనేది? కాదు నిర్ణయం ఉంటుంది కదా, శాశ్వతం కాదు సార్. చాలా బాధ కలిగిస్తారు ప్రజలకు కేసీఆర్ తిట్టడం. ఎందుకు తిడుతున్నాడు మరి ముఖ్యమంత్రి? ఈ బోనసులు, రైతు భరోసాలు ఇవన్నీ అడుగుతారు కదా సార్ జనాలు. ఏది అడగొద్దని ఆయన బాధ. ఎట్లా మరి ఇస్తా అన్నారు కదా హామీలన్నీ అమలు చేస్తాం. అప్పుడు ప్రభుత్వం అధికారం రానికి ఎన్నో చెప్పారు సార్, వచ్చిర్రు. ఇప్పుడు అది సాధ్యం అయ్యడం లేదు సార్. సాధ్యం కావట్లేదా? లేదు సార్. మరి ఇస్తున్నామంటారు 6 గ్యారెంటీలు మేము రైతులకు అందజేస్తున్నాం. ఏ సార్ 6 గ్యారెంటీలు ఏడొచ్చినాయి సార్. ఇప్పుడు ముసలోళ్ళకు పింఛన్ 4,000 అన్నారు. 2,500 గృహలక్ష్మి ఇస్తామన్నారు. అది సక్సెస్ కాలేదు కదా సార్. మాకు యాసంగి బోనసనే ఇంతకుముందు బోనసే రాలేదు సార్ మాకు. పోయిన సంవత్సరం యాసంగి అమ్మిన బోనస్ ఇంతవరకు రాలేదు సార్ మాకు. మరి మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే బాగుపడతారు అది ఇది అని అనుకున్నారు. బాగుపడతాం అనుకున్నాం కానీ బాగుపడలేకపోయినాం సార్. ప్రాజెక్టులు ఏమైనా చేస్తురా? ఇంతవరకు ఏం సక్సెస్ కాలేదు సార్. ఇంకా ఇంకేం చేయలేదు సార్. చాలా మంచిగా సార్. కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుండే. టైం టు కరెంటు బాగా వచ్చేది. యూరియా ఏది ఉన్నా బాగా మంచిగా ఉండేది సార్. అంతేనా? అవును సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అంత టూ మచ్గా చేయొద్దు కూడా. అవి మిగతా బోనస్లు అయితే లేవు. వాస్తవంగా ఒకసారి పడ్డాయేమో బోనస్లు అయితే లేవు. రైతులకు ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు అసలు. ఈ రోజు ఇంకా చాలా స్టిక్ చేస్తున్నారు. మేము ఇక్కడికి వస్తుంటే కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. చెప్పనీకి మాత్రమే ప్రభుత్వం అది ఫ్రీ కరెంట్, కానీ ప్రభుత్వం అమలు చేసేది అయితే ఫ్రీ కరెంట్ ఏం లేదు. ఓన్లీ మన ప్రజలను పీడించేది మాత్రమే. ఆడ ఉన్నారు ఊర్లలో వచ్చేటోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బిల్ కలెక్టర్ వాళ్ళంతా వాళ్ళు వసూలు చేసుకుంటారు. పరిస్థితి రైతుది ఘోరం. రైతు అనేటోడు చావాలన్నా బతకాలన్నా అనే దిశలో ఈ గవర్నమెంట్ నడుస్తుంది. రైతులకు ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతు జీవితం ఆయన బతికిండు కదా ఇన్ని దినాలు. ఇప్పుడు మా జీవితం బతుకు రమ్మానండి ఆయన వచ్చి మాలో ఒకరిగా బతుకుమానండి. ఆ కష్టం ఏదో చూసినాక నేను ఎన్ని మనం మేము పడతాం. నేను దుక్కి తిన్న రైతు బిడ్డని, సరే చాలా కష్టపడుకుంటూ నేను చెప్తాం సార్. చెప్పాలంటే ఎలా నాకు నోరుంది, నోరు ఎన్న మాట్లాడగలుగుతుంది. ఆడ ప్రజలలో పట్టు ఉండి అనుభవించేటోడు మేము రైతులు ప్రజలం కాబట్టి ప్రజలకు మాకు తెలుసు ఆ కష్టాలు ఏందనేది. కాబట్టి దాన్ని బట్టి మాకు ఈ నెక్స్ట్ టైం ఎలక్షన్లో మాది ఏందో మేము చూపించుకుంటాం.
అంతేనా? అంటే కేసీఆర్ని ఆ విధంగా మాట్లాడండు, రైతులుగా ఎట్లా చూస్తున్నారు దాన్ని మీరు? రైతులకు మీరు చెప్తున్నా కదా సార్, మాకు ఏ 6 గ్యారెంటీలో ఏది కూడా ఇంకా మాకు అమలు కాలేదు. ఒక బస్సు అన్నారు, ఆ బస్సు కూడా ఇంకా అంత మాకు వచ్చేది పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు, దాని నుంచి కూడా మాకు ఉపయోగం లేదు. మేము ఏమైనా చేసుకోవాలన్నా ఆటో కట్టుకుని పోవాలి, ఏదైనా చేసుకోవాలన్నా ఆటో కట్టుకుని రావాలి. మాకు దానికి ఆ బస్సు నుంచి కూడా మాకు ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి అనేటి ఆయన ఒక ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ సాగు కోరుకుంటా ఉన్నాడు. ఎట్లా ఒక బాధ్యత గల పదవులు ఉండి ఒక కసాయి వ్యక్తిగా మాట్లాడడం అది భావ్యం కాదు. ఒక బాధ్యత గల పదవులు ఉండి ఆయన కూడా ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్ గారు. ఆయన కూడా ఇంకా ఇప్పుడు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీ పేరు కూడా తీయడు ఆయన. ఎందుకంటే ఆయన తన మనసు మానవత్వం ఉంది కాబట్టి తీయడు. ఆయన తన మానవత్వం అనే గుణం లేదు కాబట్టి ఆయన తీస్తాడు సార్, గంతే. ఎప్పుడైనా చూసారు అట్లా ఎప్పుడు ముఖ్యమంత్రి ఒక ఎప్పుడు సాగు కోరుకోవడం? ఇప్పుడు ఈ ఇంచుమించు లేదు అన్న చంద్రబాబు ఎన్టీ రామారావు పేరు నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఎవరు ఒక మాట వేరే ముఖ్యమంత్రిని కానీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ ఒక్క మాట అనేది లేదు. ఈయన మొత్తం నరికేస్తా పీకేస్తా తొండలిస్తా అవే సార్, ఆయనకు ఉన్నదే గది. ఏమంటారు జనాలు, ఏమంటారు రైతులు, ఏమంటారు? జనాలు ఏమన్నారు అనేది ఎలక్షన్లో చూపిస్తారు సార్, నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తారు. ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అది మనము ఆల్రెడీ మనం వేసుకుంటూ వస్తుంది, ఫోటో టీవీలో వస్తుంది, అన్నిట్లో వస్తుంది, ప్రజల్లో పాటు ఉంది, ఏముందో అది చూపిస్తాం నెక్స్ట్ ఎలక్షన్లో. 15 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. 20 సంవత్సరాలు ఉన్నా బాధపడేది ఏం లేదు సార్. మాకు ఎవరు వస్తారు అనేది మేము చూపించుకుంటాం. ఏం పాలమూరు అభివృద్ధి చేసిండా రేవంత్ రెడ్డి? తట్టడి మధ్య నన్ను ఎత్తినా సార్, పాలమూరు ఉదండపూర్ ఎత్తిండా, కరివేన్ ఎత్తిండా, ఎత్తిపోతలు ఎత్తిండా, కలవకూర్తి నెతంపాడు ఇవన్నీ ఏదైనా ఎత్తిండా? ఏదైనా సిమెంట్ ఒక సంచి సిమెంట్ ఇప్పిండేమో చూపించమని సార్ అన్న. ఒక సంచి సిమెంట్ ఇప్పింది ఏం లేదు. ఆయన 300 రూపాయలు పెట్టి ఒక సంచి సిమెంట్ ఇప్పి ఆడేమి పని చేయలేదు ఇప్పటిదాకా. అది ఏడునో గొంగడు అన్నీ ఉంది సార్. ఉదండపూర్ ప్రాజెక్టు పోయి చూడండి, ఏం చేస్తున్నాడు, ఏం పనులు నడుస్తున్నాడు. 1000 కోట్ల ఇది ప్రాజెక్ట్ అది చేస్తానన్నాడు ప్రాజెక్టుకు, అది ఏం చేస్తున్నాడు అనేది చూడండి. ప్రజలకు తెలుసు సార్, ప్రజలు ఏం చేయాలనేది ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తారు. అది 100%. కష్టాలు ఉన్నాయంటారు మళ్ళీ. యూరియా అయితే చెప్పదాలి సార్. ఒక యాప్ అని తెచ్చారు, నాకు గడ్డికేసుకున్నామని 2 గంటలకు పోతే ఆ 2 గంటల యాప్లో బుక్ చేసుకున్నాడు. యాప్ మనకు తెలియదు, బుక్ చేయము. మా పరిస్థితి ఘోరం. ఆ ఇరిగి చేసా కానీ గడ్డి పెరగదు. మేము ఏమని చెప్పుకోవాలి? ఆ బాధలు అనేది మేము పడుతున్నాం సార్. ఈ ప్రభుత్వం అయితే కుప్పకూలిపోవాలని ఉంది. అది కూలుతుంది, కూలినాకనే మా కష్టాలు అనేది ప్రభుత్వం. పాలమూరు బిడ్డగా నువ్వే ముఖ్యమంత్రి ఉండొద్దని అంటున్నావు, కుప్పకూలాలంటున్నావు. మరి మాకు పాలమూరు బిడ్డనే, రైతు బిడ్డ, ఆయన కూడా రైతు బిడ్డనే. పాలమూరు బిడ్డ కష్టాలు కూడా ఇంకా అర్థం చేసుకుంటే మాకు కూడా బాగుంటుంది. మా కష్టాలు ఏవి అర్థం చేసుకుంటలేరు. మొన్న వచ్చిండుగా మరి చెప్పుకోలేదా? ఇక మేము ఒకటి చెప్పేది, ఆయన ఏ సభలు పెట్టినా ఒకటే తొండలు లాగులా తొండలు ఇవి తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకు. తొండలు పట్టుకొస్తాడు ఆయన, యాన్నో పట్టుకొచ్చి పెట్టిండు, అవి విడుస్తాడు. విడిచినాక మాకు ఇక లేక ఆడుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఒకటే తొండలో లాగులు ఇడిస్తే అట్లా ఇట్లా అంటాడు ఎందుకు ముఖ్యమంత్రి భాష? ఇక అది వాస్తవంగా ఆయన ఇప్పుడు నాటు అడవులకి వెళ్ళి వచ్చింది కదా సార్, అవి పట్టిండు అంత. అవి అక్కడ పట్టినాకనే ఇవి ఆయన తల పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ అవి ఇడుస్తా అంటాడు. ఎందుకంటే నల్లమల్ల అడవులకి వెళ్ళి వచ్చింది, నల్లమల్ల పులిబిడ్డ. మేము కాదంటలేము సార్, మంచిదే. ఆ సార్ మీద కూడా మాకు గౌరవం ఉంది. కానీ మనిషి మాట్లాడేటప్పుడు ఒక హోదాను, ఒక చిన్న స్థాయి, ఒక పెద్ద గౌరవం అది ఇచ్చి మాట్లాడితే మాకు కూడా సౌభ్యం సార్. మా పాలమూరు బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే మనిషి మాట్లాడే విధానంని మనం చిన్నది పెద్దది చూసి మాట్లాడాలి. ఒక ఏజ్కైనా సరే ఇల్లు ఇవ్వాలి సార్.